లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రలోనే సాగుచుండా, ఈ లోకయాత్రలోనే సాగుచుండా. ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, యేసు నామమే ఎంతో ప్రియము, యేసు నామమే ఎంతో ప్రియము, దుఃఖితులకాశ్రయ నామం, దుఃఖితులకాశ్రయ నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, రమ్యమైనది యేసుని నామం, రమ్యమైనది యేసుని నామం, మన శాంతినిచ్చు నామం, మన శాంతినిచ్చు నామం, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము, ధన్య ధన్య యేసు నామము, జయ జయ ప్రభు నామము. దయచేసి సేవకులందరూ మైక్కి కొంచెం దగ్గరగా ఉండాలి. వచనాలు చెప్పడానికి, ప్రార్థన చేయడానికి మీరు మాకు అందుబాటులో ఉండాలి. సేవకులు మైక్ దగ్గరగా, మైక్ వెనకాలకి రండి. మాతో పాటుగా దయచేసి దేవుని సేవకులందరూ మాకు దగ్గరగా ఉండాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం. రమేష్, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ విధంగా సెలవిస్తుంటున్నాడు, పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంటుంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి పొందలేకపోతున్నారని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తు నందు నిత్య జీవం. పాపం చేయి ప్రతివాడును నిత్య నరకంలో, అగ్నిగుండంలో, పాతాళంలో ఉండేవాడుగా ఉంటారు. పాపాన్ని తీసివేయటకై యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమైనని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రంగా చూడని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు గారు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన నిత్య కుమారునిగా పుట్టినవాడెందు విశ్వాసము ప్రతి వాడును నశింపక నిత్య జీవమును పొందుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అనుగ్రహించెను. దేవుడు పిల్లవాడు యేసుమచ్చకు యేసు ప్రభువే అందరూ విడచినను, నీవు విడువావు, అందరూ విడచినను, నూతన బలమును నా
భూమిలోనే చోట కనుగొనలేము యేసు ప్రభువేగాక వసుధలో రక్షకుడే లేడు వసుధలో రక్షకుడే లేడు కులములు స్వార్థుల కల్పనగాని కులములు స్వార్థుల కల్పనగాని పరలోకమిడిన పద్ధతి కాదు పరలోకమిడిన బర్నబాస్ గారు ఆయన దేవుని రాజ్యానికి అవసరమైన అర్హతను సంపాదించుకున్నారు. ఆయన చనిపోయి సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి నామందు విశ్వాసం ఉంచుతారో వారు కూడా సమాధులు తెరబడి వారిని కూడా ప్రభువు లేపుతాడు. ఈ గొప్ప సత్యాన్ని మేము తెలియజేయడానికి మేము మీ ముందు పాటలు పాడుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు మన యొక్క మనందరినీ మనమంతా కూడా పాపం వల్ల వచ్చి జీతము మరణం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెప్పబడింది. ఏ భేదం లేదు. పాపం అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది. ఈ యొక్క జన్మ పాపము, కర్మ పాపము, ఇలాగా ఆ యొక్క పాపాన్ని తీసేయడానికి, ఆ పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు శిలువలో చిందించిన రక్తధారలున్నాయి. ఆయన రక్తాన్ని మనం కోరుకుంటే యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. ఈ యొక్క ఎడ్ల రక్తం గాని, గొర్రెల రక్తం గాని, కోడెల రక్తం దేని కాదు. దేని వల్ల కూడా ఏ రక్తం వల్ల మనం విమోచించబడలేము. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన జన్మలో పాపం లేదు, ఆయన క్రియల్లో పాపం లేదు. పాపం లేని వాడిగా జన్మించాడు. పాపం లేని వాడిగానే ఆయన మృతి చెంది తిరిగి లేచాడు. ఆయన రక్తము మన ప్రతి పాపాన్ని పోగొడుతుంది. మనము మన పాపములను మనం ఒప్పుకున్నాడు. ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించునని రాయబడింది. కాబట్టి యేసు ప్రభు రక్తాన్ని కోరుకోవాలి, పాపం ఒప్పుకోవాలి. ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే పాపాన్ని పోగొట్టుకోలేదో వారికి ఈ సమయంలో తెలియజేస్తున్న దేవుడు ఏమనగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని నమ్మారు. ఈ యొక్క కనకం వెంకటరాజం ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము ప్రకాశమైన రాజ్యము పరిశుద్ధులకే స్థానము కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము కన్నీరు లేని రాజ్యము మరణము లేని రాజ్యము ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే ఎల్లప్పుడూ ఆనందమే ఎల్లప్పుడూ సంతోషమే యేసుని రాజ్యము అది నీచలమైనది యేసుని రాజ్యము అది నీచలమైనది. స్వరము విన్నాను నీ ప్రేమ మధురా. మా ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క అధ్యయన కాలంలో మన మధ్యలో ఉన్నటువంటి వెంకటరమణ గారి భౌతిక దగ్గర రాజు వారి భౌతిక దగ్గర మీకందరికి కూడా కొన్ని మాటలు చెప్పాలని ఆశపడుతున్నా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఈ విధంగా రాయబడుతూ వచ్చింది, మరణమును చూడక బ్రతుకు నరుడు ఎవరని.
భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా మరణమును రుచించవలసిందే. బైబిల్ రాయబడుతూ వచ్చింది. అసలు మరణం ఎందుకు వచ్చిందంటే బైబిల్ ఎందుకు రాయబడుతూ వచ్చింది? పాపం వల్ల వచ్చే జీతం మరణము అని రాయబడుతూ వచ్చింది. అసలు పాపం అంటే ఏంటిది అంటే బైబిల్ ఎందుకు రాయబడుతూ వచ్చింది? ఆజ్ఞాతిక్రమమే పాపము అని. ఈ పాపాన్ని బట్టి మరణం వచ్చింది. బైబిల్ ఏదం కూడా సెలవిస్తా ఉంది, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ రంగైనా, ఏ భాష అయినా, ఏదైనా సరే భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా పాపి అని పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మానవుడు పాపము చేసినందువల్ల పాపి కాదు కానీ మానవుని యొక్క జన్మతోనే పాపం ఉందని బైబిల్లో రాయబడుతూ వచ్చింది. ఈ పాపాన్ని బట్టి మా పాపం వల్ల వచ్చే జీతము మరణం. దీన్ని ఆరని అగ్నిగుండం అని కూడా అంటారు. మరణం అంటే ఎడబాటు, మరణం అంటే దూరం కావడం. మానవుడు పాపం చేసిన కారణం చేత దేవునికి దూరం చేయబడుతూ వచ్చాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకుంటూ వచ్చాడు. దేవుడిచ్చే శాంతిని, సమాధానం, నెమ్మదినంతా కూడా పోగొట్టుకుంటూ వచ్చాడు. మరలా మానవునికి ఆ నెమ్మదిని, ఆ శాంతిని, ఆ సమాధానం ఇచ్చేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం మానవుడిగా ఈ లోకానికి చక్కగా మానవునిగా ఈ లోకంలో జన్మించి 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైన అద్భుతాలు చేసి కుంటివారికి కాలనిచ్చి, మూగవారికి మాట్లాడిచ్చి, చెవిటి వారికి చెవులనిచ్చి, ఆఖరికి మానవుని పాపం నుంచి విడిపించేదాని కొరకై యేసుక్రీస్తు వారు దేవుడు మానవుడు చేతులతో చేసిన పాపం కొరకై యేసుక్రీస్తు వారి చేతులు మేకలు కొట్టబడుతూ వచ్చాయి. మానవుడు వెళ్ళాలనే ప్రదేశాలకు వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి పాపలు మేకలు కొట్టబడుతూ వచ్చాయి. మానవుడు ఆలోచించే చెడు తలంపుల కొరకై, నీటి మాటల కొరకై, చెడ్డ మాటల కొరకై మా యేసుప్రభువు వారి యొక్క తలపైన ముళ్ళ కిరీటం పెట్టబడుతూ వచ్చింది. యేసుప్రభువు వారు కల్వరి శిలువలో వేలాడదీయబడుతూ వచ్చాడు. రక్తమంతా కాల్చినాడు, చనిపోయినాడు, సమాధి చేయబడి 3వ దినమున ఆయన మృత్యుంజయుడు తిరిగి లేస్తూ వచ్చాడు. ఆయన సజీవ రూపంలో పరలోకంలో ఉన్నాడు. అక్కడ నుండి మనలందరినీ ఆహ్వానిస్తా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్తమైన జనులారా, నెమ్మది లేని వారులారా, శాంతి లేని వారులారా, సమాధానం లేని వారులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. యేసుప్రభువు వారి విధంగా సెలవిస్తా ఉన్నాడు. పునరుత్థానము జీవము నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా కూడా బ్రతుకుతారని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తా ఉన్నారు. యేసునందు విశ్వాసం ఉంచితే పాపములు క్షమించబడతాయి. యేసునందు విశ్వాసం ఉంచితే మరణము తప్పించబడుతుంది. యేసునందు విశ్వాసం ఉంచి చనిపోతే పరలోకము మన సొంతం అవుతుంది. యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు మీ ఇంటి వారికి ఆత్మరక్షణ పొందుకుంటారు. దేవుడి మాటలు దీవించునుగా. పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు చెప్పబడిన మాటలు ప్రతి ఒక్కరిలో కూడా నీ కార్యం జరిగించుము, రక్షణలోనికి ప్రతి ఒక్కరు నడిపించు. ముందుకు వెళుతున్నాం, సహాయపడమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏర్పాటైన పట్టణం తండ్రి కోరికాయే, మనకొక రాజ్యమివా. లోక సృష్టి క్రితము ఏర్పాటైన పట్టణం వెళ్ళేదు శ్రేష్ఠ దేశం నిజము. ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము. ఉండేదం ప్రభుతోనే నిత్యము. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది స్థిరపరచబడినది. అద్భుత నగరమది ప్రభు నిర్మించినది. దృఢమైన పునాది స్థిరపరచబడినది. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము. ఉండేదం ప్రభుతోనే నిత్యము. వెళ్ళేదం శ్రేష్ఠ దేశం నిజము. ఉండేదం ప్రభుతోనే నిత్యము. పవిత్ర నగరమదే
ఆశ్రయం క్రీస్తేసు ప్రభువా, అట్లా కొంచెం నీవే ఆశ్రయం కార్యములు 13వ అధ్యాయము 22వ వచనము. నన్ను కొద్ది నిమిషాలు వాక్యం చెప్తున్నాం. దయచేసి కొంచెం ఓపిక తొలగించి కుమారుడైన అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ సాక్ష్యం ఇచ్చాను. దేవుడు దాని గురించి ఇచ్చినటువంటి సాక్ష్యము దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. సహోదరుడు బర్నబాసు గారు, మరి వారి యొక్క పాత పేరేంటి? వెంకటరాజం గారు మరి ప్రభు నమ్మిన తర్వాత బర్నబాస్ అనేటువంటి పేరుతోటి పిలువబడ్డారు. బర్నబాసుగా ఆయన వారి పేరుతోటి పిలువబడినటువంటి దినం మొదలుకొని వారు దేవునికి ఇష్టానుసారమైనటువంటి మనుషుడిగా వారు జీవించగలిగినట్లుగా మనము గ్రహించవచ్చు. బర్నబాసు గారు దేవునికి ఇష్టానుసారుడైనటువంటి మనుషుడిగా జీవించారు కాబట్టి ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశారంటే తనతో పాటుగా పెట్టుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. కనుక ఈ రోజున బర్నబాసు భూస్థాపన చేస్తూ ఉన్నాం. ఏదో ఒక రోజున మనం అందరము కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. అయితే గమనించండి, మరి దేవునికి ఇష్టానుసారుడుగా మనం జీవించగలగాలి అనంటే ఒక వాక్యము బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒకటే ఒక వాక్యం చదువుతారు, సమయం లేదు కనుక. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో దేవునికి ఇష్టానుసారుడుగా మనము జీవించగలగాలి అనంటే దావీదు జీవించినట్లుగా మనము కూడా దేవునికి ఇష్టానుసారంగా జీవించగలగాలి అనంటే అక్కడ ఒక సూత్రము అపోస్తలుడైనటువంటి పౌలు సెలవిచ్చాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనములో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము అని చెప్పి రాయబడింది. కనుక విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా మనం ఉండలేము. మరి దావీదు దేవుని యందు విశ్వాసం నుంచి జీవించాడు కాబట్టి దేవునికి ఇష్టడయ్యాడు. మన విశ్వాసం ఉంచాలి అందరూ కూడా. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దీవించను గాక. విశ్వసించి దేవుని నమ్మకం కలిగి ఉండండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేయండి. అయినాను క్రీస్తేసు నా తోడనుండు, అయినాను క్రీస్తేసు నా తోడనుండు, ఈ లోకయాత్రను నే సాగుచుండా, లోకయాత్రను నే సాగుచుండా. నా ప్రభు మరి దావీదుని ఇష్టానుసారమైన మనుషులను సెలవిస్తూ వస్తున్నారు. నైనా మరి బర్నబాను కొరకు కూడా మీరు సాక్ష్యం ఇచ్చుకోవాల్సిన తండ్రి జరిగిన మా ప్రభావం కలిగించినతో ప్రభావ మరి మాకు భూస్థాపన చేయించుండగా మిగిలిన సమయాన్ని జీవనకరంగా మార్చమని వారి నామములో ఆ యొక్క భౌతిక దేహాన్ని ఆ తర్వాత ప్రార్థన చేసి మేము మొట్టమొదట ప్రార్థన చేసి మట్టేస్తాం. ఆ తర్వాత మీరు లోపలించండి. దయచేసి గమనించండి, లోపలికి ప్రార్థన చేసి మట్టేస్తాము. ఆ తర్వాత మీరందరూ మట్టేయండి. యేసు ప్రభువే మహిమ నిరీక్షణ మనలో జీవితయాత్రయంతో ఘోరాంధకార తుఫానులున్నావి, ఘోరాంధకార తుఫానులున్నావి, అభ్యంతరములు ఎన్నెన్నో
అభ్యంతరములు ఎన్నెన్నో కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా నీవే మహిమా కానివ్వండి మీరు కానివ్వండి యేసు ప్రభు నీవే మహిమా నీవే ఆశ్రయం క్రీస్తేసునకు నీవే ఆశ్రయం క్రీస్తేసునకు అనుదినము నన్ను ఆదరించెదవు అనుదినము నన్ను ఆదరించెదవు నీతో ఉన్నాను విడువలేదనెడు నీతో ఉన్నాను విడువలేదనెడు నీ ప్రేమ మధుర స్వరము విన్నాను నీ ప్రేమ మధుర స్వరము విన్నాను యాత్రలోనే యాత్రలోనే మహిమా నిన్ను చూస్తును మహిమా నిశ్చయముగా నిన్ను చూస్తును తోడై ఉండెదవు తోడై ఉండెదవు నీవు విడువావు అందరూ విడచినను నీవు విడువావు అందరూ విడచినను నూతన బలమును నాకో సగెదవు నూతన బలమును నాకో సగెదవు నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే నే స్థిరముగనుండా నీ కోరిక ఇదియే ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడను అయినాను క్రీస్తేసు నా తోడను ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా అన్న ఇక పైకి వచ్చేయండి ఒకసారి అన్న బండలు వేసిన తర్వాత ఇక పైకి వచ్చేసేయండి జయం జయము లోకయాత్రలోనే సాగుచుండా
యాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాడు క్రీస్తేసున అయినాడు క్రీస్తేసున యాత్రలోనే సాగుచుండా యాత్రలోనే సాగుచుండా జయం జయము యేసునికే జయం జయము నీవెలో కాపాడుడవు నీవెలో కాపాడుడవు సర్వ సృష్టికి జీవిత యాత్ర జీవిత యాత్ర ఘోరాంధకార తుఫానులున్నాయి ఘోరాంధకార తుఫానులున్నాయి అభ్యంతరములు ఎన్నెన్నో అభ్యంతరములు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు యాత్రలోనే యాత్రలోనే సంపూర్ణముగా ఊడిపోయి ప్రార్థన చేస్తున్నాము. ఈ యొక్క వాక్యము చదివి మరి ముగింపు ప్రార్థన చేస్తాము, మట్టేస్తాము. ఆ తర్వాత మీరందరూ కూడా మట్టేద్దరు. కానీ దేవుని వాక్యంలో నుంచి ఆదికాండము 3వ అధ్యాయం 19వ వచనం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను. మట్టిలో నుంచి మనము వచ్చాం గనుక తిరిగి మనము మట్టిలోనికే తిరిగి వెళ్ళిపోతాం. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధమైనటువంటి మా తండ్రి, నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ, యేసు ప్రభు నామములో నీకే వందనాలు చెల్లిస్తున్నాము. ప్రభా, మరి సహోదరుడు బర్నబాస్ గారిని మీరు అందరికీ రక్షించుకొని వెంకటరాజుగా ఉన్నటువంటి ఆ యొక్క సహోదరుని మీరు పేరుతో మీరు ప్రతిష్ఠించుకొని ప్రభా, మరి కాపాడినందుకు సహవాసంలో వారి యొక్క జీవితాన్ని సంఘానికి మాదిరికరంగా ఉంచినందుకే నీకు స్తోత్రాలు. నీకు ఇష్టమైనటువంటి వ్యక్తిగా జీవించుటలో వారికి ఇచ్చినటువంటి నీ కృపను బట్టి నీకు ఇష్టమైనది ప్రభా, తిరిగి మరి వారిని మరలా నీ మహిమ రాజ్యములోనికి తిరిగి చేర్చుకున్నారు. దేవా తండ్రి, మరి విడవబడినటువంటి కుటుంబానికి ఆదరణ దయచేయండి. సతీమణి గారికి మరియు పిల్లలకు ఆదరణ దయచేయము, ధైర్యము దయచేయము, కన్నీరును తుడిచివేయండి. పరలోకపు తండ్రిగా మీరే మీ కుటుంబ పక్షముగా ఉండండి. మరి అక్కగారికి కూడా పరలోకపు యజమానుడిగా మీరే ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. పిల్లలందరికీ కూడా మీరే తండ్రిగా ఉంటూ కాపాడుతురమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ ప్రేమతో ప్రభా ఈ కుటుంబాన్ని అప్పగించుకుంటున్నాం. ప్రభా, ఒక రోజున మరలా మీ మహిమ నిరీక్షణతో ప్రభా మేము మరి ఈ యొక్క సహోదరుడు బర్నబాస్ గారిని అక్షయమైనటువంటి ఆ యొక్క మహిమలో చూస్తాము అనేటువంటి నిరీక్షణతో ముందుకు కొనసాగుతూ నీవిచ్చినటువంటి ఆజ్ఞ మేరకు నీవు నేలకు తిరిగి చేరు వరకు మరి నీకు చెమట కాచి మన్నే ఆజ్ఞాపించారు. దేహాన్ని అందరూ విడచినను నూతన బలమును నాకు సగెదవు, ప్రార్థించి నూతన బలమును నాకు
నొసగెదవు యేసుక్రీస్తు కృప నే స్థిరముగనుండా నీ కోరిక ఇది నే స్థిరముగనుండా నీ కోరిక ఇది ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు ఒకసారి నవ్వు ఒకసారి ఏడ్పు అయినాను క్రీస్తేసు నా తోడనుండు అయినాను క్రీస్తేసు నా తోడనుండు ఈ లోకయాత్రలోనే సాగుచుండా ఈ లోకయాత్రలోనే సాగుచుండా చూడవచ్చు జీవితయాత్ర ఎంతో కఠినము జీవితయాత్ర ఎంతో కఠినము ఘోరాంధకార తుఫానులున్నవి ఘోరాంధకార తుఫానులున్నవి అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు అభ్యంతరములు ఎన్నెన్నో ఉండు కాయువారెవరు రక్షించేదెవరు కాయువారెవరు రక్షించేదెవరు ఈ లోకయాత్రలోనే సాగుచుండా